ఆంధ్రప్రదేశ్ ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, హైకోర్టులో జరిగిన విచారణకు సంబంధించి అలాగే స్టేకి సంబంధించి దగ్గరున్న పూర్తి వివరాలేంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ కోర్టు చంద్రబాబు పైన విచారణ జరిపించాలన్న ఉత్తర్వులపైన స్టే విధించింది. తదుపరి విచారణను వాయిదా వేస్తూ ఎవరైతే ప్రతివాదులు ఉన్నారో గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తెలంగాణ ఏసీబీ ప్రతివాదులుగా ఉన్న వీళ్ళిద్దరిని కూడా పూర్తి డీటెయిల్డ్ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 5 రోజుల క్రితం ఏసీబీ కోర్టు ఒక ఉత్తర్వులను వెల్లడించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన పూర్తి విచారణ జరిపి ఈ నెల 29 లోపు నివేదిక సమర్పించాలని పేర్కొంది. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ఒక ఛార్జ్షీట్ కూడా దాఖలైంది. దానికి సమన్లు జారీ అయ్యాయి. ఆ ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత ఈ ఉత్తర్వులు రావటం, ఆ తర్వాత వెంటనే ఏసీబీ కూడా మెమో ఒకటి దాఖలు చేసింది. ప్రస్తుతానికి మాత్రం కొత్త ఎఫ్ఐఆర్తో మేము ముందుకు వెళ్ళలేం, పాత ఎఫ్ఐఆర్తోనే దర్యాప్తు సాగిస్తామనేటువంటి విషయాన్ని చెప్పింది. 29 లోపు తాము సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేస్తామని ఆ మెమోలో పేర్కొంది. కానీ ఈ విచారణకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర నమూనాకు సంబంధించినటువంటి విచారణ కాబట్టి దీనిపైన ఆయన హైకోర్టును ఆశ్రయించారు. నిన్న డిస్పెన్స్ విత్ పిటిషన్తో ఆయన హైకోర్టుకు వచ్చినా ఇవాళ విచారణ జరిగింది. 5 నుంచి 8 నిమిషాల లోపు ఈ విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టు ఉత్తర్వులను వెల్లడించింది. మొదట చంద్రబాబు నాయుడు తరపు లాయర్ సిద్ధార్థ లోత్రా ఈ సమయంలో ఇది రాజకీయ కోణంగా ఉంది పిటిషన్ కాబట్టి రాజకీయ కారణాలు ఉన్నాయి, ఆ పిటిషనర్ కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి రాజకీయ కోణంతో ఈ పిటిషన్ దాఖలైంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ సందర్భంలో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కొట్టివేయాలని కూడా ఆయన తన వాదనల్లో ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సందర్భంలోనే ఏసీబీ స్పెషల్ పీపీని కోర్టు ప్రశ్నించింది. ఈ కింది కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల పైన ఏ విధంగా మీరు మెమో దాఖలు చేస్తారు, మెమో దాఖలు చేసే అధికారం మీకుందా, ఈ సమయంలో కొత్త ఎఫ్ఐఆర్ అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మీరెలా చెప్తారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ మధ్యలోనే పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు లాయర్ సుధాకర్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. 156(3) కింద ఈ పిటిషన్ను అనుమతించకూడదు, ఆ స్టే ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన స్టే ఇవ్వకూడదు అనేటువంటి వాదనను వినిపించారు. కానీ న్యాయమూర్తి మాత్రం 482 ఐపీసీ కింద తాము దీన్ని విచారణ చేపట్టవచ్చు, కోర్టు దీనిపైన స్టే ఇవ్వవచ్చు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. లాయర్తో మాట్లాడదాం. మొత్తం ఓవరాల్గా ఏం జరిగింది అనేటువంటి చెప్పండి. ఏదైతే ఏసీబీ కేసులో ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉన్నది, నత్తనడక జరుగుతూ ఉన్నది, దీన్ని స్పీడప్ చేయాలా, దీన్ని ఏదైతే ఉన్న నిందితులు అందరినీ కూడా ఎఫ్ఐఆర్లో చేర్చి దాన్ని ఛార్జ్షీట్ దాఖలు చేయాలని చెప్పేసి రామకృష్ణారెడ్డి గారు ఏసీబీ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయడం జరిగింది. ఈ ప్రైవేట్ కంప్లైంట్లో చంద్రబాబు నాయుడిని అక్యూజ్డ్గా చూపించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ని ఏదైతే వాయిస్ ఇవాళ ఓవరాల్గా జడ్జిమెంట్ ఏంటి? ఈరోజు జడ్జిమెంట్ ప్రధానంగా ఏదైతే రామకృష్ణారెడ్డి చేసినటువంటి పిటిషన్లో టెక్నికల్గా జనరల్గా ప్రైవేట్ కంప్లైంట్ చేసినప్పుడు అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్ లేదని చెప్పేసి ప్రధానంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గతంలో ఇచ్చిన సందర్భంగా దాన్ని ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పిటిషన్ వేసినటువంటి రామకృష్ణారెడ్డి మాకు రైవలరీ పార్టీ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఇది పూర్తిగా రాజకీయ కోణంలో వేసినటువంటి పిటిషన్. దీంట్లో ఆయనకు వేరే ఉద్దేశాలు లేదు, కేవలం చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ వేసినటువంటి పిటిషన్ తప్ప దీంట్లో వేరే లీగల్ అంశాలు ఏమి లేవని చెప్పి కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఏసీబీ వారిని కూడా మీరు కోణంతోనే స్టే ఇచ్చిందా? తప్పకుండా 482 కింద జనరల్గా మెయిన్గా ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అఫిడవిట్ కానీ అదేవిధంగా రాజకీయ కోణంలో కోర్టు భావించడం జరిగింది. దానికి పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి మీ లీగల్ గ్రౌండ్స్ అనేది కూడా కౌంటర్లు పొందుపరచాలని చెప్పేసి 8 వీక్స్ స్టే ఇస్తూ ఈరోజు 482 కింద స్టే ఇవ్వడం జరిగింది. ఓకే, మొత్తానికి మాత్రం హైకోర్టు చంద్రబాబు నాయుడు ఊరటనిస్తూ ఈ అంశంపైన స్టే విధించింది. మరి కౌంటర్ దాఖలు ఏ విధంగా ఉంటుంది, తదుపరి విచారణ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది మనం చూడాల్సింది. ఓటు స్టూడియో.